తెలుగు సినిమా బాటకి మాటల మూటలతో మెరుపులు రంగరించిన బిందువు. మాటలకు ప్రాసలు జోడించి ఊహకందని విధంగా హీరోల ఎలివేషన్లు చూపించడం ఆయన మేనరిజం. కామెడీతో నవ్వించడం, సెంటిమెంట్తో ఆలోచింపచేయడం ఆయన స్టైల్. మంత్రాలతోనే మాటలు చేయడం కాకుండా మాటలతో కూడా మాయ చేయొచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైలాగ్ రైటర్గా తెలుగు చిత్రసీమకు పరిచయమై తనదైన శైలిలో మెప్పించుకుంటూ ఎదిగి ఇప్పుడు ఎందరో అగ్ర దర్శకులకు సైతం ఆదర్శంగా మారారు. సైమా, ఫిల్మ్ఫేర్ ఇంకా ఎన్నో సుప్రసిద్ధ అవార్డులు సొంతం చేసుకున్న గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మన హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుకు వస్తే ఎలాగ కనబడుతుందో? తెలుసా 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 ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో? అది తెలియకపోతే చూడరా బాబు, హీజ్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు, you've got to believe me. హే సారీ గమ పదనిసా, అరే కరో కరో జరా జల్సా. అపారమైన టాలెంట్ ఉండి కష్టాలకు తలవంచని ఆత్మస్థైర్యం, గుండెల నిండా ఆత్మవిశ్వాసం, సాధించాలనే పట్టుదల ఉంటే భీమవరంలోని ఆకెళ్ల నాగశ్రీనివాస్ శర్మ అనే ఓ సాధారణ వ్యక్తి ప్రపంచం మెచ్చిన మాటల మాంత్రికుడు, తెలుగు సినిమాను ఏలే దిగ్గజ దర్శకుడవుతాడని నిరూపించిన వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేనంతా పండగ, చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా. మనసును మంటను ఒక్క తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడురా మన గంట దండ వీడే నికరంగా. సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంట లోకాలనే లేట. తీరులకి తీరులకి అమ్మఒడి ఒక్కటే, వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే. అప్పుడెప్పుడో ఆటవికం, మరి ఇప్పుడో ఆధునికం. యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏ మెదిగా. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం. రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. ప్రతి అడుగు